హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రెయిన్ బిల్డర్స్. మనం ఇప్పుడు భారతదేశ నైసర్గిక స్వరూపం, ఇండియన్ జాగ్రఫీలో భారతదేశ నైసర్గిక స్వరూపం, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాకి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూస్తాము. ఇందులో ఓన్లీ మనకి హిమాలయ వ్యవస్థకు సంబంధించి అంటే ద గ్రేట్ హిమాలయన్ రేంజ్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ మాత్రమే చూస్తాము. ఆ తర్వాత మన గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు అంటే నార్దర్న్ ప్లేన్స్కి సంబంధించిన ఆ తర్వాత ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు అంటే కోస్టల్ ప్లేన్స్, వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడైతే ఓన్లీ హిమాలయ వ్యవస్థకు సంబంధించిన ఎంసీక్యూస్ మాత్రమే చూస్తాను. సో వాటితో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఓకే, ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఆల్రెడీ సోషాలజీకి సంబంధించి అన్ని ఎంసీక్యూస్ చేశాను. ఎవరైతే చూడాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ అలాగే ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలో ఆ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ లింక్ కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని తీసుకోవచ్చు. ఓకే, యూ విల్ స్టార్ట్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత భూభాగాన్ని ఎన్ని ప్రధాన నైసర్గిక స్వరూప భాగాలుగా విభజించవచ్చు? హౌ మెనీ మేజర్ జియోగ్రాఫికల్ డివిజన్స్ ఉన్నాయి ఇండియాలో అని అడుగుతున్నారు. సో యాక్చువల్ అయితే ఇది ఆన్సర్ 5 ఇక్కడ. సో కొన్ని దగ్గర 4 ఉంటుంది, కొన్ని దగ్గర 5 ఉంటుంది, కొన్ని దగ్గర 6 ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడు మ్యాక్సిమము. ఓకే, కానీ ఇది ఎందుకు చెప్తానంటే ఎన్ని డివిజన్స్గా ఉందో తెలియాలి కాబట్టి క్వశ్చన్ ఇచ్చాను మీకు. ఓకే, సో ఒకసారి ఆ 5 డివిజన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గ్రేట్ నార్దర్న్ హిమాలయాస్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి గ్రేట్ నార్దర్న్ ప్లెయిన్స్. థర్డ్ వన్ వచ్చేసి పెనిన్సులర్ ప్లాట్యూ. ఓకే, పెనిన్సులర్ ప్లాట్యూ. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, తెలుగులో చెప్తా. ఫిఫ్త్ వన్ వచ్చేసి కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్. ఓకేనా? సో గ్రేట్ నార్దర్న్ హిమాలయాస్ అంటే ఉత్తర హిమాలయాలు, ఇది వచ్చేసి ఉత్తర మైదానాలు. పెనిన్సులర్ ప్లాట్యూ అంటే ద్వీపకల్ప పీఠభూములు. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ మరియు తూర్పు కనుమలు. ఓకేనా? పశ్చిమ మరియు తూర్పు కనుమలు. కోస్టల్ ప్లెయిన్స్ ఐలాండ్స్ అంటేనేమో తీర మైదానాలు అండ్ దీవులు. ఓకేనా? అయితే కొన్ని దగ్గర 6 ఉంటుంది, కొన్ని దగ్గర 4 ఉంటుంది. 6 ఎందుకు ఉంటుందంటే ఈ గ్రేట్ నార్దర్న్ ప్లేన్స్ ఉన్నాయిగా, ఇవి రెండింటిగా డివైడ్ చేస్తారు. ఒకటేమో డెజర్ట్, ఇంకోటేమో నార్దర్న్ ప్లేన్స్గా డివైడ్ చేస్తారు. సో అందుకే 6 వస్తాయి. కొన్ని దగ్గర ఓన్లీ 4 ఉంటుంది. 4 ఎందుకు ఉంటుందంటే ఈ ఐలాండ్స్ని, ఈ కోస్టల్ ప్లేన్స్ని వాళ్ళు కన్సిడర్ చేయరు అనమాట. సో అలా ఉంటాయి. సో మ్యాక్సిమం ఈ 5 అని గుర్తుపెట్టుకోండి ఆన్సర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అడగరు. ఓకేనా? సో ఎన్ని జియోగ్రాఫికల్ డివిజన్గా ఎన్ని చేశారంటే 5గా చేశారు. హిమాలయాస్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ కోస్టల్ ప్లేన్స్ అండ్ ఐలాండ్స్ అనమాట. సో మనం ఈ ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్లో మనం ఓన్లీ హిమాలయాస్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఆ తర్వాత ప్లెయిన్స్, పెనిన్సులర్ ప్లాట్యూ ప్రతి ఒక్క దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం ఓన్లీ హిమాలయాకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మ్యాప్. ఇక్కడేమో హిమాలయాస్, ఇక్కడేమో ద్వీపకల్ప పీఠభూమి, ఇదేమో నార్దర్న్ ప్లేన్స్. ఇదంతా నార్దర్న్ ప్లేన్స్ వస్తాయి. ఇది డివైడ్ చేస్తేనేమో ఇది డెజర్ట్, ఇది ప్లేన్స్ వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇవి కోస్టల్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నారు కదా, అవి ఇక్కడ ఉంటాయి. అండ్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ 5 డివిజన్స్ అనమాట. సో ద హిమాలయాస్ మౌంటైన్స్, గ్రేట్ ప్లేన్స్, నార్దర్న్ ప్లేన్స్, పెనిన్సులర్ ప్లాట్యూ అండ్ కోస్టల్ ప్లేన్స్ అండ్ ఐలాండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ అమంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో హిమాలయాస్ అనమాట. హిమాలయాస్ గురించి ఒకసారి చూడండి. ద హిమాలయాస్ మనకి మేజర్గా ఎలా ఏర్పడతాయి అంటే మీకు ఆల్రెడీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ తెలుసని అనుకుంటున్నాను. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, సో ఖండచలన సిద్ధాంతం అంటారు కదా. సో ఖండచలన సిద్ధాంతం ద్వారా ఈ హిమాలయాస్ ఏర్పడతాయి అనమాట. సో ఒకసారి చూడండి, మనకి 250 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకు ఓన్లీ ఒకే భూఖండంగా ఉండేది. ఇది భూమి అనుకుంటే దాని చుట్టూ ఇలా వాటర్ ఉండేవి. ఈ భూమిని మనం ఏమనేవాళ్ళం అంటే పాంజియా అనేవాళ్ళం. ఓకే, ఈ వాటర్ని మనం ఏంటంటే ప్యాంథలేసియా అనేవాళ్ళం. ఓకేనా? కొన్ని ఇయర్స్ తర్వాత ఇవేమైంది, వాటిలో కొన్ని ఫోర్సెస్ వల్ల ఈ నార్త్ అండ్ సౌత్గా డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ నార్త్ దాన్ని మనం
అంగోరా అనేది సౌత్ దాన్ని గోండ్వానా అని అంటాము. మధ్యలో వచ్చేదాన్ని తెటిస్సీ అంటాము. ఈ తెటిస్సీ భూభాగం నుంచి మనకి హిమాలయాస్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో మనకి ఇక్కడ ఇండియా ప్లేట్ ఇటు వస్తుంది అండ్ ఏషియా ప్లేట్స్ ఇటు రావడం వల్ల ఈ 2 ప్లేట్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇండియా ప్లేట్ కొద్దిగా టిల్ట్ అవుతుంది ఈస్ట్ సైడ్ కొద్దిగా టిల్ట్ అవుతుంది. అలా ఆ టైంలో మనకి ఇక్కడ టెటిస్ సముద్రం నుంచి పైకి లేస్తుంది అనమాట. పైకి లేస్తుంది అంటే ఒక ముడతలుగా పైకి లేస్తుంది. ఇప్పటికీ అలా జరుగుతూనే ఉందన్నమాట ఆ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ వల్ల మనకి హిమాలయాస్ అనేవి ఏర్పడ్డాయి అనమాట. ఓకేనా. సో హిమాలయాలు ప్రపంచంలో ఒకసారి చూడండి, ఇక్కడ హిమాలయాస్ ఆర్ ద వన్ ఆఫ్ ద యంగెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. సో ఇది కరెక్టే. హిమాలయాస్ ప్రపంచంలోనే యంగెస్ట్ మౌంటైన్స్ అనమాట. అవి కూడా ఒక యంగెస్ట్ మౌంటైన్స్. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, ద హిమాలయాస్ ఆర్ ద అబౌట్ 24,000 కిలోమీటర్స్. 24,000 కిలోమీటర్స్ అనేది తప్పది. ఓన్లీ 2,400 కిలోమీటర్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే మనకు వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఇలా ఒకసారి మ్యాప్లో చూస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఇది దాదాపుగా మనకి 24,000 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. సో అక్కడ 24,000 ఇచ్చాడు, అది తప్పు. 2,400 మాత్రమే. ఓకేనా. సో ఇదైతే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫ్రమ్ ద ఇండస్ గాడ్జ్ ఇన్ ద ఈస్ట్, ఇది కరెక్టా అంటే సింధు నది గాడ్జ్ నుంచి బ్రహ్మపుత్ర గాడ్జ్ వరకు అంటున్నారు. సో సింధు నది నుంచి బ్రహ్మపుత్ర వరకు కరెక్టే. ఒకసారి చూడండి, ఇక్కడ సింధు నది, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర ఈ 2 కరెక్టే. కానీ వాడు ఇక్కడ ఇంకేమంటుండంటే ఇన్ ద ఈస్ట్ అంటుండు. సో సింధు నది ఈస్ట్లో ఉందా? సింధు నది అంటే మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇక్కడ ఉంది వెస్ట్ సైడ్ ఉంటుంది, ఇదేమో ఈస్ట్ సైడ్ ఉంటుంది. సో అది కూడా తప్పే అనమాట. సో ఇవి 2 తప్పు. వెస్ట్, ఈస్ట్ అనేది తప్పు అండ్ అలాగే ఇది కూడా తప్పు. ఇది కరెక్ట్. ఒక 0 ఎక్కువ పడింది అనుకున్నా సరే ఇవి కూడా తప్పే. సో 2 అనేది కూడా తప్పు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏంటిది? ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, ఓకే, ఇక్కడ చూసారు కదా ఇది. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. హిమాలయ వ్యవస్థను ఉత్తరం నుంచి దక్షిణం వెళ్ళే కొద్ది ఎన్ని పర్వత శ్రేణులుగా విభజించవచ్చు అన్నాడు. సో ఇందాక చెప్పాను కదా, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే కొద్దీ హిమాలయ వ్యవస్థను ఎన్ని పర్వత శ్రేణులుగా విభజించవచ్చు అనమాట. సో మనకి ఎన్ని పర్వత శ్రేణులుగా విభజించవచ్చు అంటే మనకి టోటల్గా 4గా విభజించవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్ హిమాలయ, తర్వాత గ్రేటర్ హిమాలయస్ అంటారు, దాన్ని హిమాద్రి హిమాలయస్ అంటారు. ఆ తర్వాత హిమాచల్, ఆ తర్వాత శివాలిక్. ఓకేనా. వీటిని గ్రేటర్ హిమాలయస్ అంటారు, ఆ తర్వాత అది హిమాచల్ అంటారు, ఆ తర్వాత లెసర్ శివాలిక్ హిమాలయస్ అంటారు. సో ఎన్నిగా టోటల్ 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఆన్సర్ ఇస్ 4. ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూడండి, ఈ కారాకోరం, లడాక్, జస్కర్, కైలాస్ ఇవన్నీ కలిపి మనకు ట్రాన్స్ హిమాలయస్ అంటారు. సో ఆ తర్వాత గ్రేటర్ హిమాలయస్ సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది లెసర్ హిమాలయస్, లాస్ట్ వచ్చేసి శివాలిక్ అనమాట. టోటల్గా ఎన్ని డివిజన్స్ చేస్తారంటే 4 డివిజన్స్ చేస్తారు. ఎప్పటి నుంచి? నార్త్ నుంచి సౌత్కి వచ్చే కొలది ఎన్ని డివిజన్స్ చేస్తారు? టోటల్గా 4 డివిజన్స్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఎన్ని డివిజన్స్? టోటల్ 4 డివిజన్స్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హిమాలయ వ్యవస్థ పడమట నుంచి తూర్పుకు వెళ్ళకొద్ది. మనం ఇప్పుడు నార్త్ నుంచి సౌత్ చూస్తాం కదా. సో ఇప్పుడు వెస్ట్ నుంచి ఈస్ట్కి తూర్పుకు వెళ్ళకొద్ది ఎన్ని పర్వత శ్రేణులుగా విభజించారనమాట. సో ఇది కూడా మనకు టోటల్ 4 డివిజన్స్గా విభజించారు. సో ఆ 4 డివిజన్స్ కూడా ఏంటో ఒకసారి చూడండి మీరు. ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్టయితే మనకి 4 డివిజన్స్ చేశారు. సో మనకి ఫస్ట్ ఇండస్ రివర్ నుంచి మధ్యలో ఇక్కడ సట్లెజ్ రివర్ ఉంది కదా, ఈ సట్లెజ్ రివర్ వరకు ఉన్న వాటిని ఏమన్నంటే పంజాబ్ హిమాలయాస్ అంటాం మనం. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ సట్లెజ్ రివర్ నుంచి కాళీ రివర్ మధ్య కాళీ రివర్ మధ్య ఉన్న వాటిని ఏమంటే కుమియున్ హిమాలయాస్ అంటారు. ఓకేనా. ఆ తర్వాత కాళీ రివర్ నుంచి తీస్తా ఉన్న వాటికి ఏమంటారంటే నేపాల్ హిమాలయాస్ అంటారు. ఓకే. ఆ తర్వాత తీస్తా నుంచి బ్రహ్మపుత్ర అని చెప్పొచ్చు. ఓకేనా. ఈ బ్రహ్మపుత్ర రివర్ వరకు ఉన్న వాటిని ఏమంటారంటే మనకు అస్సాం హిమాలయాస్ అంటారు. సో ఇవి కూడా 1, 2, 3, 4. సో ఈ బ్రహ్మపుత్ర అని ఉండొచ్చు, ఇంకోటేమో ఈ రివర్ అని ఉండొచ్చు, దంజంగ్ రివర్ అని కూడా ఉండొచ్చు. ఓకేనా. బ్రహ్మపుత్ర అని గుర్తుపెట్టుకోండి మేజర్గా. సో టోటల్గా ఇవి కూడా అంటే మనకు నార్త్ నుంచి సౌత్ తీసుకున్నా, వెస్ట్ నుంచి ఈస్ట్ తీసుకున్నా ఎన్ని డివిజన్స్ చేస్తారంటే టోటల్గా 4 డివిజన్స్ చేస్తారనమాట. ఓకే. ఆన్సర్ ఏంటిది? 4. నెక్స్ట్ చూడండి, ట్రాన్స్ హిమాలయాలను దక్షిణం నుంచి ఉత్తరంకి వెళ్ళే కొద్ది సరైన క్రమాన్ని అమర్చండి అంటున్నాడు.
సో మనకి ట్రాన్స్ హిమాలయస్ ఇందాక చెప్పాను కదా, ఆ ట్రాన్స్ హిమాలయస్ దక్షిణం నుంచి ఉత్తరంకి అంటే ఇలా వెళ్ళాలి, అంటే సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాలన్నమాట. దక్షిణం నుంచి ఉత్తరంకి వెళ్ళవద్దు, సరైన క్రమంలో అమర్చండి అని చెప్తున్నాడు. సో ఒకసారి ట్రాన్స్ హిమాలయస్ చూద్దాము. మనకి ఇక్కడ చూడండి, మనకి మేజర్గా ట్రాన్స్ హిమాలయస్ అనేటివి ఇక్కడ మ్యాప్లో చూద్దాం. ఇక్కడ దీనికంటే చెప్పబోలు ఇక్కడ చూడండి, ట్రాన్స్ హిమాలయస్ మనకి కింద చెప్పాను కదా, వీటిని ట్రాన్స్ హిమాలయస్ అంటారు మనము. ఓకే, మనకు ట్రాన్స్ హిమాలయస్లో మేజర్గా 3 ఉంటాయి. అందులో ఒకటి కారాకోరం రేంజ్, ఇంకోటి లడక్ రేంజ్, జస్కర్ రేంజ్. ఓకే, వీటి యొక్క ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే కైలాస్ రేంజ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ వీటి యొక్క ఎక్స్టెన్షన్, ఈ మూడింటికి ఎక్స్టెన్షన్ కైలాస్ రేంజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ ట్రాన్స్ హిమాలయస్ దాదాపు మనకి లెంత్ 1000 కిలోమీటర్స్ ఉంటుంది, విడ్త్ వచ్చేసి దాదాపుగా 40 కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి, హైట్ వచ్చేసి 3500 మీటర్స్ ఉంటుంది అనమాట, లేదంటే 3.5 కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకేనా, ఇవి ఎక్కువగా మనకి ఈ వీటిని టిబెట్ హిమాలయన్ అని, కాశ్మీర్ హిమాలయన్స్ అని కూడా అంటారు. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ టిబెట్ హిమాలయన్ కానీ కాశ్మీర్ హిమాలయన్ కానీ ట్రాన్స్ హిమాలయస్ గురించి వస్తాయి అనమాట. సో వీటిలో మనకి మేజర్గా 3 ఉంటాయి, కారాకోరం, లడక్, జస్కర్. వీటి యొక్క ఎక్స్టెన్షన్ కైలాస్ రేంజ్ అనమాట. సో మనకు ఫస్ట్ కారాకోరం గురించి తీసుకున్నట్లయితే, ఈ కారాకోరం అనేది మనకు నార్థన్ మోస్ట్ పాయింట్ అనమాట. ఇది ఇక్కడే మనకి K2 గార్విన్ అస్ట్ అంటాం కదా, దానికి ఇంకో పేరు అది ఇక్కడే ఉంటుంది. ఈ K2ని మనం క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అంటాము, ఎవరెస్ట్ ఏమో కింగ్ ఆఫ్ హిమాలయస్ అంటే K2ని క్వీన్ ఆఫ్ హిమాలయస్ అంటాము. ఓకేనా, ఇక్కడే మనకి సియాచిన్ గ్లేషియర్స్ ఉంటాయి. ఓకే, ఈ సియాచిన్ గ్లేషియర్స్ని హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు, యుద్ధ భూమి అంటారు. ఓకే, దాదాపుగా 5000 మీటర్ల ఎత్తు నుంచి ఉంటుంది అనమాట, మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది సముద్ర పట్టణం నుంచి అనమాట. ఓకేనా, లార్జెస్ట్ గ్లేషియర్స్ ఇక్కడే ఉంటాయి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టి, అండ్ ఇందిరాకాల్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కారాకోరం అన్నమాట సాంస్క్రిట్ వర్డ్, తెలుగులో మనం కృష్ణబిలాం అంటారు కదా అలా. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టి, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లడక్ రేంజ్. ఈ లడక్ రేంజ్ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రేంజ్లో ఉంటుంది, ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ లడఖ్లో హైయెస్ట్ పీక్స్ ఉంటాయి అన్నమాట. హైయెస్ట్ పీక్స్ ఇండియాలో ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక హైయెస్ట్ పీక్స్ కాదు, హైయెస్ట్ ప్లాట్యూస్. ఓకేనా, హైయెస్ట్ పీక్స్ మనకి ఇక్కడ ఈ రేంజ్లో ఉంటాయి. ఓకే, హైయెస్ట్ ప్లాట్యూ ఇక్కడే ఉంటుంది, అంటే భారతదేశంలో ఎత్తైన పీఠభూమి అంటాం కదా, అది ఇక్కడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పీఠభూమి ఉంది కదా, ఈ పీఠభూమి ఉంది అంటే ఈ ప్లాట్యూ ఉంది కదా, ఈ ప్లాట్యూలోనికి సింధు నది, మనకి ఇండస్ రివర్ అంటాం కదా, ఆ రివర్ ఈ ప్లాట్యూలోనికి ఫస్ట్ ఎంటర్ అవుతుంది అన్నమాట ఇండియాలోకి. ఆ తర్వాత మనకు జస్కర్ రేంజ్. ఈ జస్కర్ రేంజ్ని మనకు కార్గిల్ వార్ తెలుసు కదా, ఈ జస్కర్ రేంజ్లోనే జరిగింది కార్గిల్ వార్, మనకు 1999 ఆపరేషన్ విజయ్ అంటాం కదా, ఈ జస్కర్ రేంజ్లోనే జరిగింది అనమాట. ఓకేనా, ఆ తర్వాత వీటి యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి కైలాస్ రేంజ్ అనమాట. సో కైలాస్ రేంజ్ ఏమంటారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద జస్కర్ రేంజ్ అని, లేదంటే కారాకోరం, లడక్ రేంజ్ అని, ఇవన్నీ అని చెప్తారు. ఓకేనా, మనకి ఈ కైలాస్ రేంజ్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ రివర్స్ అయినాయి, ఇండస్ కానీ, బ్రహ్మపుత్ర కానీ, సట్లజ్ కానీ, వీటి యొక్క బర్త్ ప్లేస్ ఇక్కడే అనమాట. బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ రివర్స్ అని కూడా అడుగుతారు, ఏది అని, కైలాస్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇది స్మాల్ అబౌట్ ద ట్రాన్స్ హిమాలయస్ గురించి. ఓకేనా, సో మనకి అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది, సౌత్ నుంచి నార్త్కి వెళ్ళే కొలది వాటి యొక్క ఏ విధంగా ఉన్నాయి. సో మనకి ఫస్ట్ కైలాస్ ఉంటుంది, ఆ తర్వాత జస్కర్, తర్వాత లడక్, తర్వాత కారాకోర్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే ఫస్ట్ ఏంటిది, కైలాస్ ఉంటుంది. సో 1 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత కింద జస్కర్ 2 ఉన్నాయి, ఇవి 2 2. ఆ తర్వాత లడక్ 3, లడక్ 4 కదా ఇది. సో ఆన్సర్ ఏంటిది, డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ వచ్చేసేది ఏంటిది, కైలాస్ రేంజ్, ఆ తర్వాత జస్కర్ రేంజ్, ఆ తర్వాత లడక్, ఆ తర్వాత కారాకోరం అనేది 3 అనేది లాస్ట్ ఉండాలి. ఓకే, ఫస్ట్ కైలాస్ రేంజ్, ఆ తర్వాత జస్కర్ వచ్చేసి 2, లడక్ వచ్చేసి 4, అంటే 1 2 4 3 ఉండాలి. ఆన్సర్ వచ్చేసి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 భారతదేశంలో ఎత్తైన K2 శిఖరం ఏ పర్వత శ్రేణిలో, ఇందాకనే చెప్పాను ఏ పర్వత శ్రేణి ఉంది, కారాకోరం శ్రేణిలో ఉంటుంది. ఓకేనా, కారాకోరం రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్, సో ఈ పీక్స్, ఇవన్నీ పీక్స్ అనమాట. ఇక్కడ నుంచి
చూడండి ఇక్కడ ఉంటుంది K2. ఓకే, అక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ హిమాలయస్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద మోస్ట్ లైక్లీ జియోగ్రఫికల్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియా. అంటే ఒకవేళ హిమాలయస్ లేకపోతే భారతదేశ భూభాగంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మచ్ ఆఫ్ కంట్రీస్ వుడ్ బి ఎక్స్పీరియన్స్ ద కోల్డ్ వేవ్స్ ఫ్రమ్ ద సైబీరియా. సో ఇది కరెక్టే, మనకి సైబీరియా నుంచి వచ్చే చల్లగాలును ఇవి అడ్డుకోనే కావు ఎప్పుడు హిమాలయస్ లేకపోతే. సో వన్ ఇస్ కరెక్టే, దేశంలో చాలా ప్రాంతాల సైబీరియా నుంచి వచ్చే చల్లగాలను అనుభవిస్తాయి. సో కరెక్టే కదా. నెక్స్ట్, ద ఇండో గ్యాంగాటిక్ ప్లేన్స్ వుడ్ బి డివైడ్ ఆఫ్ సచ్ ఎక్స్టెన్షన్ అల్యూవియల్ సైట్స్. సో అంటే ఇండో గంగా మైదానాలు ఉన్నాయి, అవి అంతగా ఒంటు మట్టితో నిండిగా పోయేది అంటున్నారు. అది కూడా కరెక్ట్, ఎందుకంటే మనకి రివర్స్ ఫ్లో వల్ల వంటలు అక్కడ నుంచి ఒండ్రు మట్టి అనేది కొట్టుకుంటూ వచ్చేసి మనకి నార్దర్న్ ప్లేన్స్ లో డిపాజిట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ద ప్యాటర్న్ ఆఫ్ మాన్సూన్స్ వుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద వాట్ ఇట్ ఈస్ ప్రజెంట్. ఇప్పుడున్న ప్యాటర్న్ ఏంటిది, మనకి ఇక్కడ నుంచి ఏమంటాము, ఇది మాన్సూన్స్ వస్తాయి, ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళి హిమాలయన్స్ టచ్ చేసి మళ్ళీ రిట్రూవ్ అవుతాయి అనమాట. ఒకవేళ హిమాలయస్ లేకపోతే ఏమవుతాయి, ఈ మాన్సూన్స్ అనేవి ఇలాగే వెళ్ళిపోతాయి అనమాట. సో రిట్రూవ్ మాన్సూన్స్ ఉండవు అనమాట. సో ఇది కూడా కరెక్టే. 1, 2, 3 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ ఆఫ్ ద అబౌవ్ అవుతుంది. ఓకే, అర్థమైందా క్వశ్చన్? హిమాలయస్ లేకపోతే ఎలాంటి ప్రభావం ఉండేది అన్నారు. సో ఇక్కడ 3 కరెక్టే. సో ఆప్షన్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ మూవ్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తే ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద హిమాలయన్ పీక్స్ గురించి, కరెక్ట్ ఆర్డర్ గురించి ఏమి ఉండే చూడమంటూ. అంటే ఇక్కడ కొన్ని పీక్స్ ఇచ్చాడు, కాంచన్జంగా, ఎవరెస్ట్, నందాదేవి, ధవళగిరి అని. సో వీటిలో మీరు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, కొన్ని ఒక 10 to 15 గుర్తుపెట్టుకున్నారు అనుకో, వాటిని బేస్ చేసుకొని మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడున్న ఎప్పుడైనా కానీ ఈ హైట్ ఎంత అవి ఏం అడగట్లేదు. ఎక్కడ ఈ పశ్చిమ నుంచి ఈస్ట్కి, పశ్చిమ నుంచి తూర్పుకి వెళ్తుంటే ఎలా ఉంది, లేదంటే సౌత్ నుంచి నార్త్కి వెళ్తుంటే ఎలా ఉన్నాయి, ఓకేనా, లేదంటే డిసెండింగ్ ఆర్డర్స్ అరేంజ్ చేయండి, లేదంటే అసెండింగ్ ఆర్డర్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా. సో మీకు ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్, నందాదేవి, ధవళగిరి, కాంచన్జంగా ఇవి ఎక్కడున్నాయో తెలిసిందనుకో ఆటోమేటిక్గా మీరు పెట్టచ్చు. చూడండి, ఇక్కడ ధవళగిరి వచ్చేసి ఇక్కడ ఉంటుంది, అసలు ఈ ప్లేస్లో ఉంటుంది. ఎవరెస్ట్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత కాంచన్జంగా ఈ ప్లేస్లో ఉంటుంది. నామ్చా పర్వత ఈ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత K2 ఇక్కడ ఇందాకనే చెప్పాను కదా, నంగ పర్వత వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ పీక్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇందులో మనకి ఫస్ట్ ధవళధార ఉంది, ఇక్కడ ఫస్ట్ ధవళధార ఉంటుంది. ఆ తర్వాత ఎవరెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, కాంచన్జంగా ఇక్కడ ఉంటుంది అనమాట. సో మీకు ఈ 3లో ఏ 2 తెలిసినా కానీ పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంటుంది, ధవళధార వస్తుంది, ఆ తర్వాత ఎవరెస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఎవరెస్ట్ తర్వాతనే కాంచన్జంగా ఉంటుంది. ఎవరెస్ట్ తర్వాత 2 తర్వాత 1, ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుని చాలు. 2 తర్వాత 1 ఏమేమి ఉన్నాయి, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. 2 తర్వాత 1 ఉండేది ఇది ఒక్కటే. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకేనా. సో ఇది ఇలా అంటే మీరు ఆప్షన్స్ లిమిట్ చేసి పెట్టాలన్నమాట. ఏ ఒక్కటి తెలిసినా దాని నుంచి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయాలి. ఓకే. సో ఇక్కడ నేను ఇచ్చాను, అంటే మనకు వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు పోయేకూడదు, ఏవేవి వరుసగా వస్తాయి కొన్ని ఇచ్చాను. ఈ సీక్వెన్స్ అని నేర్చుకోండి, వీటిని బట్టి అయినా కూడా మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఓకే. సో ఈ పీడిఎఫ్ కావాలంటే కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి, అక్కడ నుంచి పీడిఎఫ్ని తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి, 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ద హిమాలయస్. హిమాలయస్ గురించి కింది వాటిలో ఏది నిజం అడుగుతున్నారు. ఇవి చాలా స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉండవు, ఎందుకంటే ఇప్పటికీ హిమాలయస్ రేంజ్ అనేది పెరుగుతూనే ఉంది. సో ఇది తప్పు. సో 1 తప్పు. ఓకే. నెక్స్ట్, కింది వాళ్ళు ఉత్తర భుజాలతో పోలిస్తే నిటారుగా ప్రణాళికలు చూపుతాయి. ఓకే. ద సదరన్ స్లోప్ షోస్ ఎ స్టెప్ గ్రేడియంట్ యాజ్ ఎ కంపేర్ టు ద నార్దర్న్ సైడ్. అంటే ఏంటిదంటే సదరన్ సైడ్ అంటే దక్షిణం వైపు నార్త్ సైడ్తో పోలిస్తే స్లోప్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో అది కరెక్టే, ఎందుకంటే మనకి నేపాల్లో కానీ ఇండియాలో కానీ హిమాలయస్ అనేవి స్టెప్ వైజ్గా ఉంటుంది. అదే చైనాలో చూసుకుంటే నిటారుగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా కానీ ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళు నేపాల్ నుంచి ఎక్కుతారు కానీ చైనా నుంచి ఎక్కారు. ఎందుకంటే చైనా నుంచి ఎక్కడం చాలా చాలా అసంభవం, ఎందుకంటే చాలా స్ట్రైట్గా ఉంటుంది, ఎక్కడం చాలా కష్టం అనమాట. సో ఇది కూడా కరెక్ట్. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి తప్పు, సెకండ్ వన్ కరెక్ట్. నెక్స్ట్, మయన్మార్లో ద ఎక్స్టెన్షన్ ఇంటూ ద మయన్మార్ ఇస్ కాల్డ్ పూర్వాంచల్ అంటున్నారు. సో మనకి హిమాలయస్ ఇలా వచ్చేసి మయన్మార్లో ఇలా వస్తుందన్నమాట, ఈ విధంగా. సో వీటిని ఏమంటారంటే ఈ హిమాలయస్ని మనం పూర్వాంచల్ హిమాలయస్ అంటాం. ఈ పూర్వాంచల్ హిమాలయస్ ఇలా వస్తుంటాయి అనమాట. సో కరెక్టే, ఇది కరెక్టే. పూర్వాంచల్ హిమాలయస్ అనేది కూడా కరెక్టే. నెక్స్ట్, ద సిరీస్ యాజ్ ఎ హోల్ ఈజ్ కాన్వెక్స్ టువర్డ్స్ ద సౌత్ అండ్ కాన్కేవ్ టువర్డ్స్ ద నార్త్. కాన్వెక్స్ అంటే పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. సో ఈ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. కాన్వెక్స్ అంటే
కాన్కేవ్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో ఇదేమంటుందంటే సౌత్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది, అంటే ఇలా ఇలా స్టెప్స్ వైజ్గా ఉంటుంది. బట్ నార్త్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అంటున్నారు. సో ఇది కూడా కరెక్ట్. నార్త్ సైడ్ ఇలా ఉంటుంది కాబట్టి ఎక్కడం చాలా కష్టం అనమాట. సో సౌత్ సైడ్ మాత్రం ఇలా ఉంటుంది. సో అందుకే కొద్దిగా ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. సౌత్ అంటే నేపాల్ కానీ ఇండియా కానీ, నార్త్ అంటే చైనా సైడ్. సో ఇది కూడా కరెక్ట్. అంటే ఇక్కడ 2, 3, 4 ఈ 3 అనేవి కరెక్ట్ వస్తాయి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, సి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, 10th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో ఫస్ట్, హిమాద్రికి దక్షిణంగా శివాలిక్ ఉత్తరంగా హిమాచల్ హిమాలయాలు ఉంటాయి. సో హిమాచల్ హిమాలయాలు దాదాపు 1000 నుంచి 4500 ఎత్తులో 60 నుంచి 80 కిలోమీటర్ వెడతో విస్తరించి ఉంటాయి. హిమాచల్ పాలశ్రేణిలో కారేవాస్ అనే పిలువబడే మైదానాలు విస్తరించి ఉన్నాయి. హిమాచల్ అంతా సరితహరిత మరియు శృంగాకార వృక్ష సంపద నిండి ఉంటుంది అంటున్నారు. సో మనకి ఇందాక చెప్పాను కదా, హిమాచల్ అండ్ శివాలిక్ ట్రాన్స్. ఓకే, ఈ హిమాచల్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఒకసారి ఈ హిమాచల్ గురించి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకి ఈ హిమాచల్ రేంజ్ని మనము ఏమంటారంటే నిమ్న హిమాలయాలు అంటారు, లేదంటే లెసర్ హిమాలయస్ అని కూడా అంటారు. ఓకేనా, అయితే ఇవి కలెక్షన్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట ఇవి. సో హిమాచల్ ఎలా ఉంటుందంటే టోటల్గా ఉంటుంది. బట్ హిమాచల్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. హిమాచల్ అంటే కలెక్షన్ ఆఫ్ సమ్ మౌంటైన్స్ ఇస్ కాల్డ్ హిమాచల్ రేంజ్ అంటాము. సో దీంట్లో మహాభారత్ రేంజ్ అని, పిర్పంజల్ రేంజ్ అని, నాగటిబ్బా రేంజ్ అని, ముసోరి ట్రిప్ అని ఇలా ఉంటాయి అనమాట. మహాభారత్ వచ్చేసి నేపాల్లో, పిర్పంజల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో, ఓకే, నాగటిబ్బా వచ్చేసి మనకి సిక్కిం దగ్గర, ముస్సోరి వచ్చేసి ఉత్తరాఖండ్ దగ్గర, ఇలా కొన్ని ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ హిమాచల్ రేంజ్లోనే మనకి ఎక్కువగా వ్యాలీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే టూరిస్ట్ ప్లేస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే మనం ఇక్కడ డార్జిలింగ్ కానీ, ముస్సోరి కానీ, నైనిటాల్ కానీ ఇవన్నీ ఈ హిమాచల్ రేంజ్లోనే ఉంటాయి. ఓకేనా, అండ్ ఇక్కడ ఫ్రూట్స్ బాగా పండుతాయి. ఓకేనా, అవన్నీ గుర్తుపెట్టి, అండ్ సాఫ్రాన్ కూడా బాగా ఇక్కడే పండుతుంది. ఇక్కడ గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి హిమాచల్కి సంబంధించి. సో ఇది దాదాపుగా 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయి అనమాట. అండ్ హైట్ వచ్చేసి 1000 నుంచి 4500 కిలోమీటర్స్ల ఎత్తులో ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఎక్కువగా వృక్ష సంపద ఎలా ఉంటుందంటే సతత హరిత అరణ్యాలు ఉంటాయి. అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కదా, అవి ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఇక్కడ పిర్పంజల్ శ్రేణి, దౌల్దార్ శ్రేణి, నాగటిబ్బా ఇవన్నీ ఇందాక చెప్పాను కదా ఇవన్నీ. అండ్ ఇక్కడ ఇంకా మెయిన్గా ఏంటంటే కారేవాస్ అనే భూములు ఉంటాయి. కారేవాస్ అంటే ఇక్కడ చాలా సారవంతమైన భూమి అనమాట ఇది. ఇక్కడ ఉండే ఈ కారేవాస్లో మనకి ఏం పండుతుంది అంటే సాఫ్రాన్ పండుతుంది. సాఫ్రాన్ అంటే తెలుసు కదా, కుంకుమ పువ్వు అంటాం కదా, అది ఇక్కడ పండుతుంది అనమాట. సో ఇది హిమాలయకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది నెక్స్ట్, ఇది హిమాద్రికి దక్షిణంగా, శివాలిక్కి ఉత్తరంగా ఉంటాను. ఇది కూడా కరెక్టే. హిమాచల్ అనేది మిడిల్లో ఉంటుంది. హిమాద్రికి దక్షిణంగా అంటే సౌత్గా, శివాలిక్కి నార్త్లో ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ కరెక్ట్. ఓకే, హిమాలయ 1000 నుంచి 4500 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. 60 నుంచి 80, ఇది కూడా కరెక్ట్గా చెప్పాను ఇందాకనే. హిమాచల్ ప్రదేశ్ కారేవాస్ అనే మైదానాలు విస్తరించాయి చెప్పాను కదా, కారేవాస్. సో ఈ కారేవాస్ చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న రీసెంట్గా అడిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇది వచ్చింది, కారేవాస్ ఎలా ఏం పండుతుంది అని, ఎక్కడ ఉంటుంది, ఏం పండుతుంది అని అడిగారు అనమాట. నెక్స్ట్, హిమాచల్ అంతా సతహరిత మరియు శృంగాకార వృక్ష సంపద నిండి ఉంటుంది. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ శృంగాకార వృక్ష సంపద ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఉన్న వాటిలో అన్ని కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అంటున్నారు. సో మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, నేపాల్, అరుణాచల్ ప్రదేశ్ అని ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని కొండలు ఇచ్చారు, వాటిని జతపరచండి అంటున్నాడు. ఓకేనా, సో యాక్చువల్గా ఈ కొండలు అనేవి మేజర్గా మనకి ఎక్కడ ఉంటాయంటే శివాలిక్ పర్వత శ్రేణిలో ఉంటాయి అన్నమాట. శివాలిక్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో మనకి ఈ శివాలిక్ని ఏమంటారంటే ఔటర్ హిమాలయాస్ అంటాము. ఓకే, సో బాహ్య హిమాలయాలు అంటాము. వీటి యొక్క లెంత్ దాదాపుగా 2400 కిలోమీటర్లు ఉంటుంది. సో అన్నింటికి 2400 కిలోమీటర్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వీటి హైట్ మాత్రం తక్కువగా ఉంటుంది. హైట్ దాదాపుగా మనకి 600 నుంచి 1500 కిలోమీటర్స్ వరకే ఉంటాయి. కిలోమీటర్స్ కాదు, మీటర్స్ వరకే ఉంటుంది. ఓకేనా, వీటితో వచ్చేసి వీటి కూడా తక్కువ ఉంటుంది, 50 నుంచి 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. శివాలిక్, హిమాద్రి అండ్ హిమాచల్లో విడత ఏ దానికి ఎక్కువ ఉంటుంది అంటే హిమాచల్కి ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హిమాచల్కి విడత ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో అక్కడ మనకి పీఠభూమి కూడా ఏర్పడుతుంది అనమాట. హిమాద్రి కానీ హిమాచల్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇందులో మనకి కొన్ని హిల్స్, ఈ శివాలిక్లోనే మనకి కొన్ని హిల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, ఈ జమ్మూ కాశ్మీర్లో మనకి జమ్మూ కొండలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో మనకి దుద్వా కొండలు ఉంటాయి. ఓకే, అంటే ఈ శివాలిక్లోనే మనకు
కొండలు అంటే ఈ హైట్ తక్కువ ఉంటాయి కాబట్టి వీటిని కొండలు అంటాము. ఏ స్టేట్లో ఏం పేర్లతో పిలుస్తారంటే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలని, ఉత్తరప్రదేశ్లో దుధ్వా కొండలని, నేపాల్లో చురియా కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో మిస్పీ కొండలని పిలుస్తారనమాట. ఓకే, మిస్పీ కానీ డాప్లా కానీ కొండలని పిలుస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇవి హిమాలయన్ రేంజే ఇవి, కానీ హిమాలయన్ రేంజే కానీ ఇవి ఒక్కొక్క స్టేట్లో ఉన్న కొండలు హైట్ తక్కువ ఉన్నాయి కాబట్టి వీటికి కొండలు అంటారు. సో వాటిని అందుకే వీటికి ఏ స్టేట్లో ఏమి వాళ్ళ సపరేట్ పేరుతో పిలుస్తారు కాబట్టి వాచ్ అంటారు, ఆ పేరుతోటే పిలుస్తారు అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టు. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు ఇవన్నీ హిమాలయన్ రేంజ్వే. సో అన్నీ 1A 2B 3C 1 అనేది కరెక్ట్ ఆన్సర్. దీంతో పాటు మనకి ఇంకా పూర్వాంచల్ హిమాచల్లో కూడా, పూర్వాంచల్ అంటే ఇందాక చెప్పాను కదా, పూర్వాంచల్ అంటే మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి కదా, అంటే ఇలా వచ్చేసి ఇలా వస్తాయి కదా, ఇక్కడ కూడా మనకి కొన్ని కొండలు ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్లో పట్కాయ్ కొండలని, ఇది కూడా గుర్తుపెట్టుకో. అరుణాచల్ ప్రదేశ్లో పట్కాయ్ కొండలని, నెక్స్ట్ నాగాల్యాండ్లో వచ్చేసి నాగా కొండలని, మణిపూర్లో వచ్చేసి మణిపూర్ కొండలని, మిజోరంలో వచ్చేసి మనకి లుసాయి కొండలు అని, అస్సాంలో వచ్చేసి మనకి మికిరి కొండలని ఉంటాయి, మికిరి కొండలు. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేఘాలయాలో వచ్చేసి మనకి కాశీ, గారో, జయంతియార్. ఓకే, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. కాశీ, గారో మనకి క్లైమేట్ గురించి చెప్పేటప్పుడు ఈజీ వస్తుందన్నమాట. ఈ కాశీ, గారో, జయంతియార్ కొండలు ఇవి. మయన్మార్ వచ్చేసి అరకన్మోయ పర్వతాలు అంటారు. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా హిమాలయన్ రేంజ్ పర్వతాలే. ఓకేనా, ఈ అరుణాచల్ ప్రదేశ్లో పట్కాయ్ కొండలు, నాగాలాండ్లో నాగా కొండలు, మణిపూర్లో మణిపూర్ కొండలు, మిజోరంలో లుషాయి కొండలు. ఓకే, ఆ తర్వాత అస్సాంలో వచ్చేసి మికిరి, మేఘాలయలో వచ్చి కాశీ, గారో, జయంతియార్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 12th క్వశ్చన్ చూడండి. హిమాలయాలు ప్రధానంగా వీటిని కలిగి ఉంటాయి. సో హిమాలయాస్ మనకు మేజర్గా ఏ రాక్స్ ఏర్పడతాయి అంటే సెడిమెంట్ రాక్స్ ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, సెడిమెంట్ రాక్స్తో ఏర్పడ్డవి హిమాలయాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. హిమాలయాలు ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయని నమ్ముతారు? అంటే ఏ హిమాలయాస్ ఎప్పుడు ఫామ్ అయ్యాయి అంటే మనకి టెరిషరీ ఇయర్. మనకి ఈ ఎరాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటికి నేను చెప్తాను మళ్ళీ ఎప్పుడన్నా క్లాస్లో. ఈ టెరిషరీ ఎరాలో ఈ హిమాలయస్ ఫామ్ అయ్యాయి అని చెప్తాను. అంటే టెరిషరీ దాదాపు 2250 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అనమాట. ఓకే, నెక్స్ట్, ద గ్రేటర్ హిమాలయస్ ఆల్సో నోన్ యాజ్. సో గ్రేటర్ హిమాలయస్ అంటే మనకి ఇందాక చెప్పిన గ్రేటర్ హిమాలయస్ ఇది నథింగ్ బట్ హిమాద్రి హిమాలయస్. హిమాద్రి. సో హిమాద్రి గురించి హిమాచల్ చెప్పాను, శివాలిక్ చెప్పాను. హిమాద్రి గురించి చెప్తాను చూడండి ఒకసారి. హిమాద్రి అంటే ఏంటిదంటే మనకి స్టార్టింగ్లో ఫామ్ అయ్యాడు అనమాట. అంటే వీటిని ఉన్నత హిమాలయాలు అంటారు, గ్రేటర్ హిమాలయస్ అంటారు. ఓకేనా, సో దీంట్లో దాదాపు 6100 కిలోమీటర్లు యావరేజ్గా హైట్ ఉంటుంది. వీటి యొక్క విడ్త్ వచ్చేసి దాదాపుగా 30 to 40 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది. ఓకేనా, సో మేజర్గా ఇక్కడ మనకు చాలా కనుమలు అంటాం తెలుసా, పాసెస్ అంటాం కదా, ఆ పాసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అండ్ అలాగే హయ్యెస్ట్ మౌంటైన్స్ ఇక్కడే ఉంటాయి. అంటే ఎవరెస్ట్ కానీ, కాంచన్జంగా కానీ, దేవలగిరి కానీ, అంగపర్వత్ కానీ, అన్నపూర్ణ కానీ, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఈ గ్రేటర్ హిమాలయాస్లోనే ఉంటాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో హిమాచల్ గురించి గ్రేటర్ హిమాలయస్ అంటే ఏంటంటే హిమాద్రి. సో డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏ కాదు, డి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ అబౌట్ ద లెసర్ హిమాలయస్? లెసర్ హిమాలయస్ అంటే ఏంటిది చెప్పాను కదా ఇందాకనే, హిమాద్రి. ఓకేనా, హిమాద్రి హిమాలయస్ని లెసర్ హిమాలయస్ అంటారు. అవుటర్ హిమాలయస్ అంటే శివాలిక్. ఓకేనా, వీటి గురించి ఏది కరెక్ట్ అంటున్నాను. దే లై బిట్వీన్ ద నార్త్ ఆఫ్ ఎ గ్రేటర్ హిమాలయస్. గ్రేటర్ హిమాలయస్ ఇక్కడ ఉంటాయి, నార్త్ అంటే పైకి హిమాద్రి ఉంటుంది. అవునా? కాదు, ఎక్కడ ఉంటుందంటే గ్రేటర్ హిమాలయస్కి సౌత్లో ఉండేటివి లెసర్ హిమాలయస్ అనమాట. ఇందాకనే చెప్పాను కదా, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. హిమాద్రి లెసర్ హిమాలయస్ అంటే ఇవి అవుటర్ హిమాలయస్, ఇవి గ్రేటర్ హిమాలయస్. గ్రేటర్ హిమాలయస్కి సౌత్లో ఉండేవి హిమాచల్. ఓకేనా, సో ఇది తప్పు, 1 అనేది తప్పు. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్, ద రేంజ్ ఈజ్ బార్డర్ అండ్ లోవర్ దాన్ ద గ్రేటర్ హిమాలయస్. ద రేంజ్ ఈజ్ బార్డర్డ్ అండ్ లోవర్ దాన్ గ్రేటర్ హిమాలయస్. ఓకే, సో వాటి యొక్క రేంజ్ అంటున్నా అంటే విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ హైట్ లోవర్గా ఉంటుంది అంటున్నాడు. సో కరెక్టే కదా, హైట్ మనకి దాదాపుగా 6100 కిలోమీటర్స్ ఉంటుంది. ఏది? గ్రేటర్ హిమాలయస్. వీటిలో మాత్రం దాదాపు మ్యాక్సిమం 4500 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇది
లెసర్ హిమాలయస్, గ్రేటర్ హిమాలయస్లో ఎంత ఉంటుంది, వీటికంటే ఇది తక్కువగా ఉంటుంది. ఇది కరెక్టే. బ్రాడర్గా ఉంటాయి. నేను చెప్పాను 3 దాంట్లో ఏది బ్రాడర్గా ఉంటుందంటే ఈ హిమాచలస్ మాత్రం చాలా బ్రాడర్గా ఉంటాయి. సో ఇది కరెక్ట్ వస్తుంది. ఓకే. దే ఆర్ ఆల్సో కాల్ శివాలిక్. శివాలిక్ అంటారు. శివాలిక్ ఏమంటారు అని చెప్పాను, అవుటర్ హిమాలయాస్ అంటారని చెప్పాను. సో ఇది కాదు. సో ఇది కాదు. సో ఓన్లీ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. 15th వన్ ఏంటిది ఆన్సర్, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 16th వన్. విచ్ ఈస్ ద యంగెస్ట్ రేంజ్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఈ అన్ని హిమాలయస్, ఇందులో యంగెస్ట్ రేంజ్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో మనకి ట్రాన్స్ హిమాలయస్ చాలా ఓల్డ్ హిమాలయస్. ఓకేనా. ఆ తర్వాత ఫామ్ అయిన హిమాద్రి, అవి దీని తర్వాత ఫామ్ అయ్యాయి. హిమాద్రి తర్వాత హిమాచల్ ఫామ్ అయ్యాయి. హిమాచల్ తర్వాత మనకి శివాలిక్ ఫామ్ అయ్యాయి. ఓకేనా. సో యంగెస్ట్ ఏవంటే శివాలిక్ ఇస్ ద యంగెస్ట్, ఓల్డెస్ట్ ఏంటిదంటే ట్రాన్స్ ఆర్ ద ఓల్డెస్ట్ అనమాట. ఓకేనా. ఇదే సీక్వెన్స్ అనమాట. ఓకే. ఇక్కడ శివాలిక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు యంగెస్ట్ ఏవి అడిగాడు, అదే ఎల్డెస్ట్ అడిగింటే మాత్రం ట్రాన్స్ హిమాలయస్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే. 17th క్వశ్చన్ చూడండి. హిమాలయకు సంబంధించి కింది వాటిలో, ఇందాక నేను చెప్పాను ప్రధానంగా గ్రేటర్ హిమాలయస్ గ్రైనైట్ అండ్ నీస్ శిలలతో ఏర్పడతాయి. సో ఇక్కడ మనకి ఇది కరెక్టే, గ్రైనైట్ అండ్ నీస్ శిలలతో ఏర్పడుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఆల్ఫా అండ్ తుప్పలు అవి కూడా ఉంటాయి. అంటే సార్ ఇది కరెక్టే, ఏ అనేది కరెక్ట్. సో మంచి కింది వాళ్ళు సరి కాని వాటిని ఇది, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ తప్పు ఉంది ఒకటి. ఎత్తు దాదాపు 6,100 కిలోమీటర్లు, ఇది కూడా కరెక్టే. ఈ హిమాద్రి శ్రేణిలో అనేక సారవంతమైన మైదానాలు విస్తరించున్నాయి. సో ఇది తప్పు అనమాట. సారవంత మైదానాలు హిమాద్రిలో లేవు, ఎందుకంటే అక్కడ టోటల్గా కొండలు అలాగే ఉన్నాయి. సారవంతమైన మైదానాలు మనకి హిమాచల్లో ఉన్నాయి. ఓకేనా. హిమాచల్లో ఉన్నాయి. సో ఆ హిమాచల్ని మనం ఏమంటామని చెప్పాను, కారేవాస్ అంటాము అని చెప్పాము. ఓకేనా. ఇది సి అనేది తప్పు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఆల్ఫైన్ తుప్పలు, పచ్చిక బయళ్ళు వంటి వృక్ష సంపద దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ తప్పుగా ఉన్నది సి మాత్రమే. సరి కాని వాటిని ఇక్కడ గుర్తుపెట్టుకొని, సరి కాని వాటిని. సో ఇన్కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ తప్పుగా పడింది. ఇన్కరెక్ట్ ఏది అంటే సి అనేది ఇన్కరెక్ట్ అనమాట. ఓకేనా. ఆన్సర్ ఏంటిది, సి ఈజ్ ఏ ఇన్కరెక్ట్. ఏ కరెక్టే, బి కరెక్టే, సి డి కరెక్టే, సి ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18th వన్ చూడండి. సో ఇందాక చెప్పాను కదా హిమాద్రిలో ఉండే పాసెస్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాసెస్ అనేవి, ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. పాసెస్ గురించి ఖచ్చితంగా చదువుకోండి. ఓకే. నేను కింద మ్యాప్ ఇచ్చాను, అది చూద్దాం. జోజిల్లా అనేది మనకి, జోజిల్లా అనేది మేజర్గా శ్రీనగర్ నుంచి లేని కలుపుతూ ఉంటుంది. ఓకేనా. బి. సో 1B ఉండేవి ఆప్షన్స్ తీసుకోండి, ఇవి మాత్రమే, ఇవి 2 కొట్టేసేయండి. ఆ తర్వాత బార్లాప్చల, మనకి బార్లాప్చల వచ్చేసి ఇది మనాలి టు లేని కలుపుతుంది అనమాట. ఈ మనాలి టు లే కలుపుతుంది. సో బి. రెండోది ఏ ఉండాలి, 2 ఏనే ఉన్నాయి. నెక్స్ట్ మనాలి టు లే కాదు. ఈ బార్లాప్చల వచ్చేసి మనకి ప్రపంచంలోనే ఎత్తైన భూమార్గం ఇందులోనే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి ఒక రోడ్డు కూడా నిర్మించారనమాట ఈ బార్లాప్చల. నెక్స్ట్ నాదుల్లా పాస్. ఈ నాదుల్లా పాస్ వచ్చేసి మనకి చైనా నేపాల్ బార్డర్ దగ్గర, చైనా నేపాల్ ఇండియా మూడింటికి సరిహద్దుగా ట్రై జంక్షన్గా ఉంటుంది అనమాట ఇది. సో ఇది ఎక్కడ ఉంటుంది, కాలింపాంగ్ లాస్ట్తో కలుపుతుంది. ఇది కాలింపాంగ్ లాస్ట్తో కలుపుతుంది. సో నాదుల్లా పాస్ వచ్చేసి మనకి కాలింపాంగ్ అండ్ లాస్ట్, ఇది కరెక్ట్ ఇక్కడ. ఓకేనా. ఇది ఏంటంటే ఇది సిక్కిం దగ్గర ఉంటుంది అనమాట. కాలింపాంగ్ మరియు కాలింపాంగ్ అనేది మనకి ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఓకేనా. అదే చుంబి వాలి దగ్గర ఉంటుంది. ఓకేనా. టిబెట్లో లాసా ఉంటుంది. ఈ రెండింటికి కలుపుతుంది అనమాట. ఇది నాదుల్లా పాస్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ కనుమగుండం మనకి ఇప్పుడు వర్తక వాణిజ్యాలు జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు చైనాకి, నేపాల్కి, ఇండియాకి. ఓకేనా. షిప్కిలా పాస్. ఈ షిప్కిలా వచ్చేసి మనకి ఇది సట్లెజ్ రివర్ ఉంది. ఈ సట్లెజ్ రివర్ దీని నుంచే మనకి ఇండియాలోకి పాస్ అవుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, సట్లెజ్ ఈ నది గుండానే భారతదేశానికి ప్రవహిస్తుంది. సో ఇక్కడ ఏంటిది AB 2A, 1 వచ్చేసి B, 2 వచ్చేసి A, 3 వచ్చేసి D. సో ఆన్సర్ ఏమవుతుంది, C అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు కొన్ని నేను పాసెస్ ఇచ్చాను, ఆ పాసెస్ గురించి చూసుకోండి ఒకసారి కదా. ఈ పాసెస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ కనీసం ఒక 20 to 30 ఉంటాయి. ఆ పాసెస్ అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకు
జమ్మూ కాశ్మీర్లో ఉండే ప్రాసెస్, ఇలా హిమాచల్ ప్రదేశ్లో ఉండే ప్రాసెస్, ఉత్తరాఖండ్లో ఉండే ప్రాసెస్, సిక్కింలో ఉండే ప్రాసెస్, అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ప్రాసెస్, ఇలా డివైడ్ చేసుకొని చదవండి, ఈజీగా ఉంటుంది. మనకి జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి బుర్జిల్లా అండ్ జొజిల్లా ప్రాసెస్ ఉంటాయి. హిమాచల్ వచ్చేసి సిక్కిం అండ్ బార్లాప్చలా ఉంటాయి. యూకేలో వచ్చేసి డామ్లో ఒక్కటే గుర్తుంది నాకు, ఇంకా వేరే గుర్తులేవు. సిక్కింలో వచ్చేసి నాథుల్లా, జీలప్లా, సిక్కిం జీలప్లా, ఈ రెండు ఉంటాయి సిక్కింలో. అనేకంగా ఏపీలో బోమ్డిల్లా పాస్ ఉంటుంది. ఓకేనా, బోమ్డిల్లా ఇలా ఈ పాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. వీటి గురించి చదవండి. బోమ్డిల్లా కానీ యాంగ్యప్లా అని, ఇవి మనకి ఈ పాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పాస్ ఎక్కడున్నాయి, వాటి యొక్క స్పెసిఫికేషన్ ఏంటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో దాదాపుగా 20 to 30 ఉంటాయి. దానిలో మనకు 10 గుర్తుపెట్టుకుని ఉంటే ఆటోమేటిక్గా ఈజీగా గుర్తుపెట్టచ్చు. ఓకేనా, మనకి దీంతో హిమాలయాకి సంబంధించిన MCQs అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి వేరే నెక్స్ట్ వీడియో మనకి ప్లేన్స్కి సంబంధించి, లేదంటే నార్దర్న్ ప్లేన్స్, లేదంటే ప్లాట్యూకి సంబంధించిన వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.